మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు ఈ యొక్క తంత్రోదశం అనే వీడియోలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆసక్తికర విషయం ఏంటంటే పితృదోషాలు. పితృదోషాలు అంటే పూర్వీకుల యొక్క ఆశీర్వాద అనుగ్రహాలు లేకపోవడమే అది దోషం అవుతుంది. వాళ్ళని పితృదేవతలు అంటారు. వారి యొక్క దోషం ఉండడమే పితృదోషంగా మారుతుంది. ఈ పితృదోషం ఎలా ఏర్పడుతుంది? ఎలా తెలుసుకోవచ్చు అంటే పూర్వీకుల యొక్క ఆరాధన చేయకపోగా వారి యొక్క అసంతృప్తికి గురైనటువంటి జాతకమే పితృదోష జాతకం అవుతుంది. ఈ పితృదోషం ఉన్నటువంటి జాతకం ఎలా తెలుసుకోవచ్చు అంటే 1, 5, 9, 7 ఈ స్థానాల్లో రాహు కానీ, గురువు కానీ, రవి కానీ ఉంటే, లేదా రాహు, గురువు, రవి కలిసి ఉన్నా, రవి గురులున్నా, రాహు రవి ఉన్నా, గురు రాహులున్నా ఎలాగైనా సరే పితృదోషం అవుతుంది. అంటే గురువుకేం సంబంధము? రవి అంటే పితృకారకుడు, రాహు అంటే తాతకు కారకుడు. మరి గురువుకి సంబంధం ఏమిటంటే కాలపురుషుడికి 9వ స్థానమైన ధనుసు రాశికి అధిపతి గురువే. అంటే భాగ్యస్థానం అంటే తండ్రి స్థానం అని అర్థము. కాబట్టి ఇక్కడ 5వ స్థానం అంటే తాతగారు, 7వ స్థానం అంటే జాతకము, అక్కడ ఉన్న గ్రహం నేరుగా జాతకుడినే చూస్తుంది. 9వ స్థానం అంటే పితృస్థానము. కాబట్టి ఈ గురు, రాహు, రవి ఈ గ్రహాలను బట్టి పితృదోషాన్ని నిర్ధారించవచ్చు. పితృదోషం ఉందంటే ఆటోమేటిక్‌గా కులదేవత దోషం ఆటోమేటిక్‌గా ఉంటుంది. అంటే కులదేవత ఆరాధన చేయకపోయినా, పితృ ఆరాధన చేయకపోయినా ఆ కుటుంబంలో వాళ్ళకి అభివృద్ధి ఉండదు. ఎందుకంటే మొట్టమొదటి ఇక్కడ కులదేవతను పితృ ఆరాధన చేయకుండా ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగిన పరిహారం కలగదు. బేసిక్. కాబట్టి ఈ స్టార్టింగు ఇక్కడ మన ఇంటి దేవుడిని, మన పితృదేవతలను ఆరాధించకుండా ఏ దేవునికి దగ్గరికి వెళ్ళినా అనుగ్రహం రాదు. అనుమతి ఉండదు. కాబట్టి మాకు మాకు కులదేవత ఎవరు అంటే వెంకటేశ్వర స్వామని, నరసింహస్వామి అని అంటూ వాళ్ళు యుగ దేవతలు, పరదేవతలు. ఈడ కులదేవతకు, పితృదేవతకు దగ్గర సంబంధం ఉంటుంది. పితృ కులదేవత అనుగ్రహం ఉంటే పితృదేవతల అనుగ్రహం ఉన్నట్లే. ఎప్పుడైతే ఈ 2 మీరు చేరో అటు 2 యొక్క అనుగ్రహాలు మీకు ఉండనట్టే. కాబట్టి మీకు సంతానం నిలవన అంటే వంశాభివృద్ధి కావాలంటే కులదేవత దగ్గర పిల్లలకి తలనీలాలు తీస్తారు. మంచి సత్సంతానం కలగాలంటే కులదేవత ఆరాధన చేస్తూ పితృదేవతలకు ఆరాధన చేస్తారు. కాబట్టి ప్రతి నెల అమావాస్య వస్తుంది. ప్రతి నెల మఖా నక్షత్రం వస్తుంది. మఖా నక్షత్రం పితృ నక్షత్రము, అమావాస్య పితృతిథి. ఆ రోజే పిండ పితృ యజ్ఞాలు, తిలతర్పణాలు, బలిహోమాలు లాంటివి చేస్తారు. కాబట్టి ఈ పితృపరిహారాలు చేసుకోవడం చాలా చాలా అవసరం. ప్రతి ఒక్కరూ చేయాలి. అది మన విధి. ఎందుకంటే మనకు మన తల్లిదండ్రులు శరీరాన్ని ఇచ్చారు. వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చారు. పితృదేవతలు లేకపోతే మనము తర్వాత మన తరాలు లేవు. వంశం నిలబడాలి, తరతరాలు మనుగడ సాగించాలంటే పితృపరిహారం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ పితృపరిహారాలు చేసుకోవాలంటే తండ్రి ఉన్నవాళ్ళు చేయకూడదు. వాళ్ళ తల్లిదండ్రులే చేయాలి. మరి ఎక్కడ చేయాలంటే పితృక్షేత్రాలు ఉంటాయి. కాశీ పితృక్షేత్రమే. అక్కడ ఎక్కువగా మహాశ్మశానది, అక్కడ పిండ పితృయజ్ఞాలు చేస్తారు. గోకర్ణం, అదేవిధంగా తిలతర్పణపురి, పిఠాపురం, గయ ఇట్లా ఎన్నో పితృక్షేత్రాలు ఉన్నాయి. వీటన్నిటిలోకి నేను ప్రచారం చేస్తున్నటువంటి ఒక పితృక్షేత్రము కేరళలో ఉంది. త్రివేంద్రం సిటీలో ఉంది. తిరువల్లం అనేటువంటి ప్రాంతంలో పరశురామ క్షేత్రం ఉంది. పరశురాముడు అక్కడ పితృతర్పణాలు వదిలాడు. ఆది శంకరాచార్యులు కూడా అక్కడే వదిలారు. మరి ఆది శంకరాచార్యులు సాక్షాత్ పరమేశ్వరుడు, పరశురాముడు సాక్షాత్ మహావిష్ణువు. వాళ్ళెందుకు కాశీకి రాలేదు? కాశీ తెలియక కాదు. కాశీలో మీరు పితృ పరిహారాలు చేస్తే 3 తరాలు రిలాక్స్ అవుతారు మీ పితృ దేవతలు. అక్కడ తిరువల్లంలో వెళ్తే 21 తరాలు రిలాక్స్ అవుతారు. అంటే మీ పూర్వీకుల్లో 21 తరాలుగా ఎవరికైతే జన్మలు దొరకకుండా ఆత్మరూపంలో తిరుగుతూ వారసులు ఏదన్నా పితృపరిహారాలు చేస్తే మనకు శరీరం లభిస్తుంది ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా అక్కడ రిలాక్స్ అయిపోతారు. మరి మీ 3 తరాలకే పేర్లు గుర్తులేవు. అవ్వాతాతల పేర్లు 3 తరాలకు ఎవరికి గుర్తులేదు. మరి 21 తరాలకు ఎలా గుర్తుంటుంది? పితృదేవతలు అంటే అప్పుడే పుట్టి చనిపోయిన బిడ్డ మీ ఇంట్లో పితృదేవతే. 5 నెలల తర్వాత అబార్షన్ అయింది పితృదేవతే. చెట్లపై నుంచి పడిపోయేవాళ్ళు అప్పట్లో, పాములు గరిచి చనిపోయేవాళ్ళు, ఏదైనా తిని సూసైడ్ చేసుకునేవాళ్ళు, అనారోగ్యంతో అర్ధాంతరంగా చనిపోయేవాళ్ళు, వీళ్ళంతా కూడా శరీరం లభించడం దుస్సాధ్యం, అసాధ్యమవుతుంది. సంపూర్ణంగా 70-80 సంవత్సరాల తర్వాత చనిపోయిన వాళ్ళు వెంటనే శరీర జన్మలకు వెళ్తారు. కాబట్టి దుస్సంఘటన దుర్మరణాల పాలైన వాళ్ళకి వెంటనే శరీరం రాదు. వారి వంశస్థులు పితృపరిహారాలు ఇస్తూ ఉంటే వాళ్ళకు ఆ శరీరం లభించి ఇంకో జన్మకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఆత్మక్షోభ ఆ కుటుంబాన్ని తగులుతూ ఉంటుంది. కాబట్టి 21 తరాలకు రిలాక్స్ చేసేటువంటి సంపూర్ణంగా దోషం పోయేటువంటి క్షేత్రం తిరువల్లం త్రివేంద్రంలో ఉంది. నేను చెప్పగా చాలామంది వెళ్ళారు. అక్కడ చూశారు. స్వయంగా కాకులు మన ముందరే వచ్చి తింటాయి. మనం పెట్టేటువంటి పిండ ప్రదానాలు, పావురాలు తింటాయి. పరశురాముల వారిని దర్శించుకోవచ్చు.
చక్కగా పితృపరిహారం అవుతుంది. కాబట్టి గురువు, రవి, రాహు గ్రహాలు 5వ స్థానము, 9వ స్థానము చూసుకొని, లగ్నము, సప్తమ స్థానం కూడా చూసుకొని, పితృదోష నిర్ధారణ చేసుకొని, చక్కగా మీరు గురువుల యొక్క అంటే పితృదేవతల యొక్క ఆశీర్వాద అనుగ్రహాన్ని మీరు పొందుతారని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులు చేయలేరు వయసు రీత్యా. అప్పుడు పిల్లలేం చేయాలి? అమావాస్య లేదంటే మకా నక్షత్రం రోజు అన్నదానం చేస్తే మంచిది. గోసేవ చేస్తే మంచిది. గోవులకు మీరు ఆహారం పెడితే ముక్కోటి దేవతలకు పెట్టినట్టే. కాబట్టి గోశాలకు మీరు వాటి ఫుడ్‌కి, మెడిసిన్‌కి, కుటీరాలకు, సంక్షేమానికి ఏదో రకంగా మీరు అమావాస్య రోజు సేవ చేయొచ్చు. లేదంటే అమావాస్య రోజు అన్నదానం చేయొచ్చు. తెలిసిన వాళ్ళకు పెట్టకూడదు. తెలిసిన వాళ్ళకి పెడితే విందు, తెలియని వాళ్ళకి పెడితే పరిహారం. కాబట్టి ఆకలితో ఉన్న వాళ్ళను మీరు చూసుకొని అమావాస్య రోజు మీరు అన్నదానం చేయడం వల్ల ఆ పుణ్యం మీ పితృదేవతలకు వెళుతుంది. వాళ్ళ ఆశీర్వాదం మాత్రం మీకొస్తుంది. ఈ ఆశీర్వాదంతో మీరిక్కడ ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి పితృపరిహారం చేసుకోకుండా, కులదేవతారాధన చేసుకోకుండా, ఇంకేదో ఆలయాలకు వెళుతూ దేవుడిపై నిందలేస్తూ ఉంటారు. ఎన్ని గుళ్ళకెళ్ళినా నాకు ఫలితం రాలేదు. ఏ దేవుడు కరుణించలేదని. మనం చేయాల్సిన స్టార్టింగ్ సీరియల్ నెంబర్ 1, 2, 3 అనేది చేసుకొని పోవాలి గానీ, నేరుగా ద్వాదశ జ్యోతిర్లింగాలకు మూటలు మూటలు టెంకాయలు ఎత్తుకెళ్తే ఏ ఫలితం రాదు. ఇంటి దేవుడు అంటే మీ ఇంటికి మాత్రమే దేవుడు. కులదేవత యొక్క ఆరాధన తెలుసుకొని, ఆ సంబంధిత నైవేద్యాలు సమర్పించి ఆరాధించడం వల్ల మీ కులము అభివృద్ధి చెందుతుంది. అంటే మీ వంశం అభివృద్ధి చెందుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. మరి కులదేవత తెలియని వాళ్ళు ఏం చేయాలి? కులదేవత కర్ర, సెంగాలి కర్ర అని ఒక కర్ర ఉంది. ఒక కట్టి. ఒక వుడ్. ఆ వుడ్ మా దగ్గరే లభిస్తుంది. కులదేవత కర్ర అంటే మా వాళ్ళు ఫోన్ చేస్తారు. చేసి చెప్తారు వివరాలు. మీరు తెప్పించుకొని కులదేవతగా భావించి పూజలో పెట్టి పూజ చేసుకోవచ్చు. సెంగాలి అంటే ఎరుపుగా ఉన్న కాళికాదేవి. సెగపు అంటే తమిళ్‌లో ఎరుపు. కాళి అంటే కాళికాదేవి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. చక్కగా ఏ పుష్పము, పత్రము సమర్పించి చక్కగా ధూపదీపాలు పెట్టి నమస్కరించుకోవచ్చు. కాబట్టి కులదేవత అనుగ్రహానికి మీకు దారి చూపించడం జరిగింది. పితృ అనుగ్రహానికి, పితృ దోష నిర్మూలనకు మీకు సులభ రీతిలో మీకు పరిష్కారం చెప్పడం జరిగింది. చక్కగా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా 1, 2 సార్లు ఈ వీడియో చూసి మీరు ఈ పరిహారాలు చేసుకుంటూ చక్కగా మీ తరతరాలు సంతోషంగా ఉండే విధంగా ముందుకు వెళ్ళవచ్చు అని మీకు నేను తెలియజేసుకుంటున్నాను. శుభం.